హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎంఎన్ గుంటూరు వ్లాగ్స్. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు రెసిపీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. నేను చేపల ఫ్రై అలాగే చేపల పులుసు చేసి చూపిస్తాను. ఫ్రై అయితే వేరే వీడియోలో పెడతాను. ఈ రోజు అయితే కనుక మీకు చేపల పులుసు అనేది గ్రేవీ టైప్లో చేసుకునే విధానం ఎలా ఏంటనే మనం చూసేద్దామండి. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లో చక్కగా పచ్చిమిర్చి, పెద్ద వెల్లిపాయలు, అలాగే పసుపు, అట్లాగే కారం మొత్తం కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ కూరకు తగినట్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే తగినంత ఆయిల్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకుని చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, అసలుకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైతే గ్రేవీ టైప్లో ఇష్టపడతారో వాళ్ళకి కర్రీ నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. నీళ్ళు మొత్తం కూడా వేసేసి ఆయిల్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసేసి పెట్టుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా త్వరగా అయిపోయింది. ఎప్పుడు నాన్ వెజ్ చేయని వాళ్ళు కూడా చేయొచ్చు. చేపల కూర అనేది చాలా ఈజీ అండి. చాలామంది ఏదేదో కష్టం అనుకుంటారు, కానీ లేదు, ఎవరైనా చేయొచ్చు. చక్కగా ట్రై చేయండి. ఫైనల్గా ఏంటంటే మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు జస్ట్ ముక్కలు మునిగేదాకా పోసుకోండి. దీంట్లో పులుసు ఎక్కువ పోయొద్దు, గ్రేవీ కర్రీ అనుకుంటున్నాం కాబట్టి మనం. చూసారు కదా, ఇట్లా ముక్కలు మునిగేదాకా కాస్త పోసుకొని వాటర్ అనేది అది చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది పోసేసేయాలి. ఇది వచ్చేసరికి నేను క్లిప్ మిస్ అయిందండి. ఇది పొయ్యిని పెట్టేసేయండి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పౌడర్ ఏంటంటే నేను జీలకర్ర, చెక్క, లవంగ, యాలుక్కాయి, అలాగే ఒక బిర్యానీ ఆకు, కొబ్బరి, గసగసాలు వేసి పట్టిన పౌడర్ అండి అది. ఆ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అంటే దాన్ని పేస్ట్ లాగా మనం తయారు చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లా మనకి కూర ఆయిల్ వదిలినప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ కూడా మనం ఈ చేపల పులుసులో వేసేసి ఒక్కసారి మీరు గంటి పెట్టకుండా ఇలా క్లాత్తో ఇలా మిక్స్ చేసుకుని పొయ్యిన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ సైడ్న ఆయిల్ వదిలేసింది. మళ్ళీ మసాలా వేసిన తర్వాత ఎక్కువ టైం ఉండాల్సిన పని లేదు. ఒక 10-15 నిమిషాల లోపు మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. మూత పెట్టేశారంటే చాలా తొందరగా అయిపోయింది. ఈ మసాలా కూడా కొంచెం ముక్కలకు పట్టి ఉడికేదాకా ఒక 10-15 నిమిషాలు ఉంచండి చాలు. చక్కగా దగ్గర పడిపోయిద్ది. చాలా కొంచెం గ్రేవీ టైప్లో అట్లా బాగుంటుంది. మీరు దేంట్లోకైనా తినొచ్చు. నోటికి కూడా చాలా కమ్మగా ఉంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా బాగుంటుంది. ఈ వెదర్కి ఇట్లా ట్రై చేయండి. ఈ టైంలోనే మీరు ఉప్పు కారాలు చూసి సెట్ చేసుకోవచ్చు, ఏదైనా తగ్గితే వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఫైనల్గా మనకి ఇట్లా వచ్చిందండి. అంటే మన కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇందాక ఎంత పులుసు తీసుకున్నా ఇప్పుడు ఎంత అయిపోయింది చూడండి. ఇట్లా అయిపోయినప్పుడు మీరు పైనుంచి కొత్తిమీర, కరివేపాకేసి దించేసేయండి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి గుమగుమలాడే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.